హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఓలా ఊబర్ల దోపిడీకి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. డ్రైవర్లకు లాభాలు కలిగించేలా కొత్త తరహా యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేశారు. పట్టణాలు, నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా వాహనాల వినియోగం పెరుగుతుంది. నగరాల్లో ఉద్యోగం చేసే వారికి సొంత వాహనం తప్పనిసరి. లేకపోతే బస్సుల్లో పడి ఆఫీస్కు చేరాలంటే చాలా కష్టం. సొంతంగా వాహనాలు లేని వారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో కార్, బైక్, ఆటో బుక్ చేసుకునే సౌకర్యం కలదు. ఇక ఈ యాప్స్లో రిజిస్టర్ చేసుకునే డ్రైవర్ల వద్ద నుంచి ఆ కంపెనీలు కొంత మొత్తం వసూలు చేస్తాయి. దీనివల్ల డ్రైవర్లకు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టి డ్రైవర్లకు మేలు చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగనుంది. ఓలా, ర్యాపిడో, ఊబర్లకు పోటీగా కొత్త యాప్ తీసుకురాబోతుంది. ఈ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓలా, ర్యాపిడో, ఊబర్ల దోపిడీకి చెక్ పెట్టి డ్రైవర్లకు లాభం చేకూర్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సహకార్ ట్యాక్సీని తీసుకురాబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సహకార్ ట్యాక్సీ యాప్ కూడా ఒక ఓలా, ఊబర్ల మాదిరి రైడ్ సర్వీసులను అందిస్తుందని తెలిపారు. 2-వీలర్ ట్యాక్సీలు, ఆటోలు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చని అమిత్ షా తెలిపారు. అంతేకాక ఈ సహకార్ ట్యాక్సీ యాప్ ఓలా, ఊబర్ల మాదిరి డ్రైవర్ దగ్గర నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయదని, మొత్తం వారికే చెల్లిస్తామని తెలియచేశారు. సాధారణంగా ఓలా, ఊబర్ వంటి కంపెనీలు కస్టమర్ నుంచి తీసుకున్న ఛార్జీలలో భారీగా కోత విధించింది. మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి. దీనిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం సహకార్ ట్యాక్సీ యాప్ను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మా నినాదం సాకార్ సే సమృద్ధ్. అయితే దీన్ని కేవలం నినాదాలకు పరిమితం చేయము. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ సహకార్ యాప్ తయారీ కోసం మా ప్రభుత్వం 3.5 సంవత్సరాలుగా అవిశ్రాంతిగా కృషి చేసింది. డ్రైవర్లకు లాభాలు అందించే ఈ యాప్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాము అని తెలియచేశారు. ఓలా, ఊబర్లలో ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి. అలానే మనం వినియోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి కూడా రైడ్ ఛార్జీలు మారుతుంటాయి. తాజాగా రైడ్ బుకింగ్ అనే అంశం ఐఫోన్లో లేదా ఆండ్రాయిడ్ ఫోన్లలో బుక్ చేసుకుంటున్నారా అనే దాన్ని ఆధారంగా కూడా రైడ్ ఛార్జీలు మారుతున్నాయని నివేదికలు వెల్లడించాయి. దాంతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA ఓలా, ఊబర్లకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలు ఓలా ఖండించింది. ప్లాట్ఫామ్ ఆధారితంగా ధరలు మారుతాయని దాన్ని కొట్టిపారేసింది. మా కస్టమర్లందరికీ మేము ఒకే విధమైన ధరలు అందిస్తున్నాం, సెల్ ఫోన్ ఆధారంగా ధర నిర్ణయించడం లేదు అని తెలియచేసింది. అలానే ఊబర్ కూడా ఈ ఆరోపణలను ఖండించింది. అయితే ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రత్యేక యాప్ను తీసుకురావడంపై ఊబర్, ఓలాకు షాక్ అనే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహకార్ ట్యాక్సీ యాప్ డ్రైవర్లకు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓలా, ఊబర్ వంటి యాప్, ర్యాపిడో వంటి యాప్లు డ్రైవర్ల ఆదాయంపై భారీ కమిషన్లు విధిస్తున్నాయి. సహకార్ ట్యాక్సీ అయితే కమిషన్ వసూలు చేయకుండానే సేవలు అందిస్తుందని ప్రకటించడం మంచి పరిష్కారం అనిపిస్తుంది. తెలియచేశారు, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ముందు చూడాలి. డ్రైవర్ల కోసం మార్గదర్శకాలు. సహకార ట్యాక్సీ ద్వారా లాభాలను పెంచుకోవడానికి ముందుగా దీనికి నమోదు చేసుకోవడం ఉత్తమం. మంచి రేటింగ్ కోసం కస్టమర్ సర్వీస్ను మెరుగుపరచాలి. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ సమయం పనిచేస్తే ఉత్తమ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. 4వ పాయింట్, కస్టమర్లకు ఉపయోగపడే కొన్ని సూచనలు. కొత్త యాప్ వల్ల రైడ్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వివిధ యాప్లను పోల్చి ఉత్తమమైన దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ప్రయాణ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ క్రమం తప్పకుండా రివ్యూలు, ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా మంచిదే. ప్రభుత్వ యాప్లు స్పష్టమైన ధర వ్యవస్థ ఉంటే దీన్ని ఉపయోగించడం ద్వారా మెరుగైన సేవలు పొందవచ్చు. కానీ ఎంతవరకు సమగ్రంగా చూస్తే సహకార ట్యాక్సీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ క్యాబ్ యాప్లను పోటీ పెరుగుతుంది. దీని ప్రభావం ఛార్జీల తగ్గింపు కానీ డ్రైవర్ల ఆదాయం పెరుగుదలగా కనిపించే అవకాశం చాలా వరకు ఉంది. మీరు వినియోగదారునైనా, డ్రైవర్ అయినా సమర్థమైన పోటీ, న్యాయమైన రేట్లు, మెరుగైన సేవలు అందేలా ఈ కొత్త మార్పును ఆహ్వానించాలి. ఇలాంటి వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.